ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. కోర్టు ప్రాంగణంలో 3 ఆర్డిఎక్స్ బాంబులను పెట్టినట్టుగా దుండగులు మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. సో కాసేపట్లో న్యాయమూర్తి గది పేలిపోతుందని బెదిరించాడు. కోర్టు నుంచి బయటికి జడ్జీలంతా పరుగులు తీశారు. లాయర్లంతా ఒక్కసారి అక్కడి నుంచి పరుగులు తీసి బయటకు వచ్చేశారు. కోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. సో దుండగులకు అటు పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. ఒక మెయిల్ ద్వారా ఢిల్లీ హైకోర్టులో బాంబు పెట్టామని బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ మెయిల్ని పరిశీలించిన తర్వాత వెంటనే హుటాహుటిన కాసేపట్లోనే ప్రధాన న్యాయమూర్తి గది పేలిపోబోతున్నట్టు కూడా మెయిల్లో రాసుకొచ్చారట. సో ఈ మెయిల్ చూసిన అందరూ కూడా ఒకసారిగా పరుగులు తీశారు. బయటికి రావడం చూస్తూ ఉన్నాం. సో ఆ ప్రాంగణం మొత్తాన్ని కూడా వెకేట్ చేయించారు. సో అటు ఐఎస్ఐ ఉగ్రవాదులతో ఇక్కడ మెయిల్ చేసిన వారికి సంబంధాలు ఉన్నాయన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. సో గతంలో కూడా అనేక మార్లు ఢిల్లీలో ఉన్నటువంటి స్కూల్స్, ఢిల్లీలో ఉన్నటువంటి కాలేజెస్ దగ్గర కూడా ఈ రకంగానే బాంబు పెట్టామని మెయిల్ ద్వారా, ఫోన్ల ద్వారా సమాచారం వచ్చింది. సో ఎటువంటి బాంబుని గుర్తించలేదు, అవన్నీ కూడా ఫేక్ అని కొట్టిపారేశారు. మరి తాజాగా హైకోర్టు భవనాన్ని టార్గెట్ చేస్తారంటే ఏం జరుగుతుందో చూడాలి. ఎస్, మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో హైకోర్టు ప్రాంగణంలోనే 3 ఆర్డిఎక్స్ బాంబులు పెట్టామన్నట్టుగా దుండగులు మెయిల్ చేశారు. సో ప్రస్తుతం అక్కడ డాగ్ స్క్వాడ్ ఆర్ బాంబ్ స్క్వాడ్ ఏం చెప్తూ ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్, దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్ కావచ్చు, బాంబు బెదిరింపు అనేవి కలకలం రేపుతున్నాయి. మరోసారి హైకోర్టు పరిధిలో బాంబు పెట్టామంటూ కూడా ఇటు దుండగులు ఒకవైపు మెయిల్ చేశారు. ప్రస్తుతం అక్కడికి వెళ్ళి బాంబు స్క్వాడ్ కావచ్చు, పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా 3 బాంబులు పెట్టాము, 3 బాంబులు పెట్టి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అవి పేలబోతున్నాయి అంటూ కూడా ఒకవైపు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కావచ్చు, డాగ్స్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే హైకోర్టుని మొత్తం లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా బయటికి పంపించి అడుగడుగునా ప్రస్తుతం గాలిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇటు స్కూల్లో కూడా పదే ఇలాంటి ఇలాంటి బాంబు బెదిరింపులు అనేవి వస్తున్నాయి. దీంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతుంది, ఒక భయానికి గురవుతున్నారు. మరోసారి ఇటు హైకోర్టుకి రావడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు సంచలనంగా మారింది. కనిమొళి తెవేడి అనే పేరుతో ఈ మెయిల్ వచ్చినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆ మెయిల్ యొక్క ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ దుండగులను పట్టుకునే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఓన్లీ ఇక్కడ నుండి చేశారు. ప్రస్తుతం అయితే వాళ్లకు ఉగ్రవాద లింకులు ఉన్నట్టు కూడా, పాక్తో లింకులు ఉన్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. సో ఆ దిశగా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకు గతంలో ఉన్నటువంటి ఏంటి అని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సమాచారం అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఇంకోవైపు అక్కడ ఏదైతే హైకోర్టు పరిధిలో ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదంటూ కూడా ఇప్పటికే పోలీసులు సమాచారం అందించారు. అక్కడ ఉన్నటువంటి ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ ఏడాది మొదటి నుండి కూడా ఈ విధంగా అటు పలు స్కూళ్ళకు కావచ్చు, కాలేజీలకు కావచ్చు తరచుగా ఇలాంటి వచ్చింది. మెయిల్లో ఏ అంశాలు పొందుపరిచారు? ఈ హైకోర్టు భవనం ఒకటేనా, ఇంకేదైనా కీలకమైనటువంటి ప్రాంతాలను టార్గెట్ చేశామన్నట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు? రైట్, మెయిల్ అనేది కనిమొళి తెవేడి అనే పేరుతో ఆ మెయిల్ వచ్చినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అదే మెయిల్లో ఒకవైపు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ పైన కూడా దాడులు జరుగుతాయి అంటూ కూడా, ఒకవైపు ఈ వారంలోనే దాడులు జరుగుతాయి అంటూ కూడా ఆ మెయిల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ మెయిల్ యొక్క ఐపీ అడ్రస్ ఆధారంగా వాళ్ళని పట్టుకునేందుకు ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. మొత్తం మీద గత కొన్ని రోజుల నుంచి అటు స్కూళ్లకు, కాలేజీల వరకు ఎక్కువగా ఈ బెదిరింపు కాల్స్ కావచ్చు, అటు విమానాలకు కూడా చాలా వరకు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు మొదటిసారి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ లో చాలా సార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కానీ అటు దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మొదటిసారి హైకోర్టుకి ఈ విధంగా బాంబు బెదిరింపు మెయిల్ అనేది వచ్చింది. ఆ మెయిల్ కు సంబంధించి ఎక్కడి నుండి వచ్చింది, ఐపీ అడ్రస్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో గతంలో వచ్చినటువంటి మెయిల్స్ ఏదైతే స్కూల్లో కావచ్చు, కాలేజీలకు వచ్చినటువంటి ఆ మెయిల్స్ ని ఇప్పుడు వచ్చినటువంటి మెయిల్స్ ని కంపేర్ చేసి ఒకరే చేస్తున్నారా, ఇంకెవరైనా చేస్తున్నారు? ఇప్పుడు వచ్చినటువంటి మెయిల్ ఎవరైతే పెట్టారో దానికి సంబంధించి ఏమైనా ఉగ్రవాదుల నుంచి ఏమైనా లింక్ ఉన్నదా అని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే హైకోర్టు ఆవరణలో 3 ఆర్డిఎక్స్ బాంబులు పెట్టినట్టు కూడా చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అది పేలుతుందని ముందుగానే అందరినీ కూడా బయటికి పంపేయాలంటూ కూడా దుండగుల నుంచి మెయిల్ రావడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు, అక్కడికి చేరుకున్నారు. ఆ భవనాన్ని మొత్తం కూడా వెకేట్ చేయించారు. మొత్తం లోపల ఉన్నటువంటి అడ్వకేట్స్ కావచ్చు, ఎవరైతే న్యాయమూర్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అనంతరం పరుగులు తీశారు. ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు ఎలాంటివి కూడా లభ్యం కాలేదు.
మొత్తం కావాలని ఈ విధంగా చేస్తున్నారా ఏంటని కూడా మొత్తం కూడా ఫేక్, గతంలో వచ్చినటువంటి అన్నిటిని కూడా ఫేక్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సో ఇప్పుడు వచ్చినటువంటి మెయిల్కి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే అటు ఉగ్రవాదులతో ఏమైనా లింకులు ఉన్నాయని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఐపీ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. థ్యాంక్ యూ శిల్పా. సో మొత్తంగా ఢిల్లీ హైకోర్టుకి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. కోర్టు ప్రాంగణంలో 3 RDX బాంబులు పెట్టామన్నట్టుగా ఒక మెయిల్ వచ్చింది. ఏకంగా ప్రధాన న్యాయమూర్తి యొక్క గదిని కూడా లేపేస్తామన్నట్టుగా మెయిల్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఈ మెయిల్లోనే అటు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ని కూడా టార్గెట్ చేయబోతున్నట్టుగా రాసుకొచ్చారట. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ప్రాంగణాన్ని కూడా ఒక్కసారిగా అదుపులోకి తీసుకున్నారు బాంబ్ స్క్వాడ్ అండ్ పోలీస్ అధికారులు. సో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట. ఆ మెయిల్ వచ్చినటువంటి ఐపీ అడ్రస్ కూడా పరిశీలిస్తున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో గతంలో కూడా కొన్ని స్కూళ్ళకి కాలేజీలకు కూడా ఇదే మాదిరిగా మెయిల్ వచ్చింది. అంతా అలర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్ రంగంలో దిగా అంతా క్షుణ్ణంగా పరిశీలించాక ఎటువంటి ఆధారం లభించలేదు. ఇదంతా ఫేక్ అని కొట్టిపారేశారు. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. సో దీని వెనుక ఎవరు కుట్ర ఉండే అవకాశం ఉంది? ఢిల్లీలో ఏకంగా హైకోర్టుని టార్గెట్ చేశారంటే దీని వెనుక ఎవరు కుట్ర ఉండే అవకాశం ఉంది? దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కుట్ర వెనుక అటు మసూద్ అజార్ పిఓకేకి చేరుకున్నాడు. కొంతమంది ఇటీవల మనం చూసాం తెలంగాణలోని బోధాన్లో, అటు జార్ఖండ్లో, మహారాష్ట్ర తానేలో కూడా పలువురిని అరెస్ట్ చేశారు. బాంబ్ బ్లాస్ట్లకి తెరలేపారు వారంతా అన్నట్టుగా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తూ ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ అధికారులు అదుపులో తీసుకున్నారు. సో ఇవన్నీ జరుగుతున్న తరుణంలోనే ఒక్కసారిగా ఈ మెయిల్ రావడం, దీని వెనక ఎవరైనా కుట్రుందని మీరు భావిస్తున్నారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.